బెల్జియం నుండి చేయాల్సిన పెళ్లి పనులు మొదలుపెట్టాము. మా అమ్మాయి పెళ్లి పుస్తకంలో ముందు పేజీలు చూడాలంటే పైన ఇన్ఫో క్లిక్ చేయండి. కమ్మని కబుర్లలో ఎలా స్టార్ట్ అయ్యామో చెప్తూ ఈ మధ్యలో మా అమ్మాయి బర్త్డేకి సర్ప్రైజ్ స్టే ప్లాన్ చేశాం. లాస్ట్ బర్త్డే బిఫోర్ మ్యారేజ్ కదా, నార్మల్ గా అయితే ఏదో అవుట్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తాము. ఇప్పుడు అంతా వెడ్డింగ్ ప్లాన్ లోనే బిజీ అయిపోయాము. కొత్తవి ఎక్స్ప్లోర్ చేసే అంత టైం లేదు. బట్ స్టిల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో బెల్జియంలోనే 3 days సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎక్కడికి వెళ్తున్నామో ప్లేస్ మాత్రమే తెలియదు, అదర్వైజ్ బయట ప్లాన్ ఉందని మాత్రం తెలుసు. అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాము. ఆన్ ద వే వాకింగ్ త్రూ వాటర్ అని సీనిక్ ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళాము. ఏరియల్ వ్యూలో ఇలా ఉంటుంది. 2 వైపులా సరస్సు ఉండగా మనం దాంట్లో నుంచి వాకింగ్ ఆర్ సైకిల్ చేయొచ్చు. ఒక వ్యూలో మనం వాటర్ లో నడుస్తున్నట్టు ఉంటుంది. చూసి మీరే చెప్పండి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది మా అమ్మాయి పెళ్లి ప్లానింగ్ బెల్జియం జర్నీ గురించి. చాలా మంది అడిగారు ఎలా ప్లాన్ చేశారు, ఎలా డిసిషన్స్ తీసుకున్నారు అని. సో ఇది మా నార్మల్ వీడియో లెంగ్త్ కన్నా ఎక్కువగా ఉంటుంది. మీకు మా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలంటే లేదా మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుంది అంటే చూడండి. అసలు ముందు నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కి ఇద్దాం, సో దట్ ఎండ్ టు ఎండ్ అన్ని వాళ్ళే చూసుకుంటారు, మనకి పెద్దగా స్ట్రెస్ ఉండదు అని. సో ఫస్ట్ స్టెప్ లో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్స్ ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్, ప్యాకేజెస్, వర్క్ స్టైల్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. బై ద వే వెండర్స్ తో మాట్లాడేటప్పుడు మేము అవుట్ ఆఫ్ ఇండియా అని ముందే చెప్పలేదు. అన్ని ఆల్మోస్ట్ ఫైనల్ అయిన తర్వాత చెప్దాము అని అనుకున్నాము. ఎందుకంటే మన నీడ్స్ బట్టి కాస్ట్ సడన్ గా షూటప్ చేస్తారేమో అన్న చిన్న డౌట్. ఇది కరెక్ట్ ఒపీనియన్ కాకపోవచ్చు, బట్ ఇది మా చాయిస్. అందుకే ఫోన్ రోమింగ్ రీఛార్జ్ కూడా చేసుకున్నాను. మా హస్బెండ్ మాత్రం ఈవెంట్ మేనేజ్మెంట్ కి ఇవ్వడం ఫేవరబుల్ కాదేమో అని డౌట్ అంటున్నారు. ఈవెంట్ మేనేజర్స్ ని ఫాలో అప్ చేయడం కూడా టైం కన్స్యూమే కదా, అసలు అవసరమా అని. సో చూద్దాం ఈ జర్నీ ఎక్కడికి తీసుకెళ్తుందో. ఇప్పుడు పెళ్లి పనిలో కొంచెం పాజ్ ఇచ్చి బర్త్డే ట్రిప్ లో మేము నెక్స్ట్ 3 days స్టే ఎక్కడికి వెళ్ళామో చెప్తాను. మేము వెళ్ళింది సెంటర్ పార్క్. ఇది ఒక రకంగా రిసార్ట్ లాగా, బట్ నాట్ టోటలీ సేమ్. అసలు చెప్పాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ నేచర్ గెట్ అవే. గ్రీనరీస్, ట్రీస్, వాటర్, ఫుల్ పీస్ఫుల్ వైబ్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కార్స్ లోపలికి వెళ్ళవే చేయరు. సో ప్లేస్ అంతా కామ్ గా, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. తిరగడానికి రిసెప్షన్ దగ్గర సైకిల్స్, రిక్షాస్, బ్యాటరీ కార్స్ హైర్ చేయొచ్చు. మనకేమి రూమ్ సర్వీసెస్ ఉండవు, మనము ఇంటిని హైర్ చేసుకుంటాం ఆ 3 days కి. చెక్ ఇన్ టైంలో మాత్రం లగేజ్ అన్లోడ్ చేయడానికి కార్ ని అలౌ చేస్తారు. చెక్అవుట్ టైంలో మళ్ళీ అలౌ చేస్తారు. చెక్అవుట్ 10 AM లోపల కంప్లీట్ చేయాలి. సో టోటల్ ట్రిప్ లో మన కార్ జస్ట్ 1 time ఇన్, 1 time అవుట్ అంతే. గేట్ దగ్గర ఆటోమేటిక్ గా రికార్డ్ కూడా ఉంటుంది. మార్నింగ్ లేచినప్పుడు బర్డ్ సౌండ్, ఫ్రెష్ ఎయిర్, రెగ్యులర్ లైఫ్ నుంచి కంప్లీట్ బ్రేక్ లా ఫీల్ అయ్యాము. ఇక్కడ వాకింగ్ పార్క్స్, సైక్లింగ్ ట్రాక్స్ ఉండి వాటర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్స్, జకూజీ, సానా కూడా ఎంజాయ్ చేశాము. మార్కెట్ డోమ్ లో షాపింగ్ అండ్ రెస్టారెంట్స్, రిలాక్సేషన్స్ కోసం స్పా ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. మీల్స్ కి మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ రెస్టారెంట్స్, లేకపోతే మనం రెంట్ కి తీసుకునే ఇంట్లో సెల్ఫ్ గా కుక్ చేసుకోవడం. పాజిటివ్ సర్ప్రైజ్ ఏంటంటే మార్కెట్ డోమ్ లో వినాయకుడు విగ్రహం కనిపించింది. ఎందుకు, ఎలా, ఏమిటి అంటే నాకు తెలియదు, బట్ చూసి చాలా మంచిగా అనిపించింది. సో ఈ స్పెషల్ బర్త్డే రోజు దేవుడి దర్శనం కూడా చేశాము. ఓవరాల్ సెంటర్ పార్క్స్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ ట్రిప్స్. ఇలాంటి సెంటర్ పార్క్స్ యూరోప్ లో చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి, డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయి. మీరు యూరోప్ లో ఉంటే ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ లైక్ చేసి పెళ్లి కబుర్లకి వెళ్దాము. యాక్చువల్లీ ఇండియాలో హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇలాంటివి ఆర్గనైజ్ చేయడం నాకు పెద్ద కష్టమేమీ అనిపించదు. బట్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే బెల్జియం నుంచి హైదరాబాద్ లో వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ రీసెర్చ్ పార్ట్ లో ఇన్స్టాగ్రామ్ చాలా హెల్ప్ అయింది. అప్ టు డేట్ వర్క్స్, రీల్స్ అండ్ ఎస్పెషల్లీ క్లయింట్ రివ్యూస్ ఉన్నాయి. మనం డైరెక్ట్ గా వాళ్ళ క్లయింట్స్ ని కాంటాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఇది బిగ్గెస్ట్ ప్లస్. అలాగే కొన్ని వెడ్డింగ్ వెండర్స్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి.
ఒకే ప్లేస్ లో ఫోటోగ్రాఫర్స్, డెకరేటర్స్, మేకప్ ఆర్టిస్ట్, ఈవెంట్ మేనేజర్స్ అందరి లిస్ట్ చేసి ఉంచారు. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. మీరు ఈవెంట్ ప్లాన్ చేస్తుంటే ఆ వెబ్సైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఫైనలీ మేము ఆల్రెడీ ప్రూవన్ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ ని కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళతో డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది. వాళ్ళ స్కోప్ ఏంటి, వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారు, మన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి, అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత, అన్ని క్లియర్ గా తెలుసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ చెప్పే ముందర మీరు లైక్ చేశారా లేదో ఒక్కసారి చెక్ చేయండి. ఈవెంట్ మేనేజర్ వాళ్ళు టీమ్స్ కాల్ లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు మేము ఒక పాయింట్ క్లియర్ గా చెప్పాము, మేము హైదరాబాద్ లో అవైలబుల్ గా లేము, ఏదైనా మన కాన్వర్సేషన్ ఫోన్స్ లోనే ఉంటుంది అని. ఎట్ ద సేమ్ టైం మేము లొకేషన్ గురించి కూడా అబద్ధం చెప్పలేదు, బట్ జస్ట్ డిస్క్లోజ్ చేయలేదు అంతే. ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు కూడా లొకేషన్ తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రాబబ్లీ డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఎన్ఆర్ఐ వెడ్డింగ్స్ కామన్ అయిపోయినాయి కాబట్టి ఇది వాళ్ళకి రెగ్యులర్ సిచ్యువేషన్ ఏమో అనిపించింది. ఆ డిస్కషన్ లో మేము అర్థం చేసుకుంది ఏంటంటే, ఈవెంట్ మేనేజర్స్ మనకి ఏం కావాలో అర్థం చేసుకొని మెయిన్ గా వెన్యూ, కేటరింగ్, ఫోటోగ్రఫీ, డెకార్, ట్రాన్స్పోర్టేషన్, ట్రావెల్, మేకప్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఇలాంటి వెండర్స్ ని సోర్స్ చేసి అన్ని ఆప్షన్స్ మన ముందుకు తీసుకొస్తారు. దాంట్లో మనం చూస్ చేసుకుని ఫైనలైజ్ చేయాలి. బేసికలీ ఇనీషియల్ గా వాళ్ళు వెండర్ సోర్సింగ్ కి మీడియేటింగ్ రోల్ ప్లే చేస్తారు, తర్వాత కోఆర్డినేషన్ లో బాగా హెల్ప్ అవుతారు. మాకేమనిపించిందంటే ఇది ఎస్పెషల్లీ వెండర్స్ గురించి నాలెడ్జ్ లేకపోయిన వాళ్ళకి, లేదా ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు అన్న వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్. ఇంకో సైడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. మా హస్బెండ్ చెప్పినట్టు మన టైం కూడా చాలా కాంట్రిబ్యూట్ చేయాలి. మేమేమో ఆల్రెడీ క్లియర్ బ్లూ ప్రింట్ తో ఉన్నాము. డెకార్ ఎలా ఉండాలి, ఈవెంట్ ఫ్లో ఎలా ఉండాలి అని క్లియర్ విజువలైజేషన్ తో ఉన్నాము. అందుకు మా ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎక్కువ ఉండబోతుంది. ఇంత ప్రిపేర్డ్ గా ఉన్న మేము కాంప్రమైజ్ ఎక్కడ కాలేమేమో అని డౌట్. మేము ఇమాజిన్ చేసిన వేలోనే ఆర్గనైజ్ చేయాలి అనుకున్నాము. మోస్ట్లీ ఈవెంట్ మేనేజర్ టైం అంతా వెన్యూ, ఫోటోగ్రాఫర్, డెకరేటర్ మీద స్పెండ్ చేస్తారు. ఆ సర్వీసెస్ మాకు ఇప్పుడు అవసరం లేదు. మాకు పెళ్లి వీక్ లో కోఆర్డినేషన్ కావాలి. సో ఈ సర్వీసెస్ ని టెంపరీగా పార్క్ చేశాము. హవెవర్ వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. లైక్ హెడ్ కౌంట్ ఎంత, ఇండోరా, అవుట్డోరా, అవుట్ సైడ్ క్యాటరింగా, ఇన్ హౌస్ క్యాటరింగా అని. సో మేము ఇప్పుడు గెస్ట్ లిస్ట్ మీద పడ్డాము. గెస్ట్ లిస్ట్ విషయంలో మేము చాలా క్లియర్ గా ఉన్నాము. జస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఇమీడియట్ ఫస్ట్ కజిన్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్. బిగ్ బ్యాంగ్ వెడ్డింగ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇన్వైట్ చేయడానికి టైం ఇన్వెస్ట్ చేయాలి కదా. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కలిసినప్పుడు ఒకసారి మీట్ అయ్యి ఒక్క నిమిషం కూడా వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళ ప్రెజెన్స్ ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఎవరైతే మనల్ని బాగా అర్థం చేసుకుని మమ్మల్ని పలకరించలేదు, మర్యాదలు చేయలేదు అని కంప్లైంట్ చేయని వాళ్ళని సెల్ఫ్ గా మేనేజ్ చేసుకునే వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. సో బిగ్ క్రౌడ్ ఐడియాని పక్కన పెట్టాము. లిస్ట్ ని కట్ షార్ట్ చేయడం చాలా పెయిన్ఫుల్, బట్ స్టిల్ చేయాలి. ఫైనలీ మా గెస్ట్ కౌంట్ అప్రాక్సిమేట్లీ 300 మెంబర్స్. అబ్బాయి వాళ్ళు డిఫరెంట్ సిటీ నుంచి ట్రావెల్ చేయాలి, సో వాళ్ళ కౌంట్ 75 మెంబర్స్. సో ఇన్వైటీస్ కౌంట్ ఫైనలైజ్ చేశాము. మేము వెండర్స్ ని 5 months ముందు నుంచే అప్రోచ్ చేశాం కనుక మాకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెండర్స్ కూడా చాలా పేషెంట్ గా సపోర్ట్ చేశారు. ఎర్లీ ప్లానింగ్ అంటే ఇదే. అరౌండ్ 40 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం. హోటల్ బ్యాంక్వెట్స్, సపరేట్ కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్స్, అవుట్డోర్ అని. షార్ట్ లిస్టెడ్ ఏరియాలో 34 ప్లేసెస్ కి రెగ్యులర్ కాల్ చేసి ఎంక్వైర్ చేశాం. ఇది అంత ఈజీ కాదు. మేము గచ్చిబౌలి ఆర్ జూబ్లీ హిల్స్ ఏరియాలో చూసాం. ప్రైమ్ లొకేషన్ కనుక ఎక్స్పెన్సివ్ అఫేరే. రిసార్ట్స్ అంటే అవుట్స్కట్స్ లో ఉంటాయి. ఇన్వైటీస్ కి రీచ్ అవడం కష్టం అవుతుందని అవి స్ట్రైక్ ఆఫ్ చేశాము. మేము ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరు మా లైఫ్ లో ఇంపార్టెంట్ వాళ్ళు. సో వాళ్ళ కన్వీనియన్స్ మాకు ఇంపార్టెంట్. సమ్ వెల్ నోన్ ప్లేసెస్ లైక్ లెమన్ ట్రీ, రాడిసన్, డెక్కన్ సెరైన్ కూడా స్ట్రైక్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. బికాస్ వాళ్ళ బ్యాంక్వెట్స్ మనకి సరిపోవంట, అవి చిన్నవంట. కన్వెన్షన్స్ పెద్దగా అయిపోయినాయి. ఇంకా కొన్ని ఫ్యాన్సీ ప్లేసెస్ టూ ప్రైజీ. ప్రతి వెన్యూ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇన్ హౌస్ డెకార్ ఆర్ ఈవెంట్ మేనేజర్ ని ఇంట్రడ్యూస్ చేశారు.
అలాగే మాకు ఒక ఈవెంట్ మేనేజర్ బాగా కనెక్ట్ అయ్యారు. మేము ఆ వెన్యూ సెలెక్ట్ చేస్తామో లేదో తెలియదు కానీ తను మా జర్నీలో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అడ్వైస్ ఇచ్చారు. అసలు ఈవెంట్ మాకే ఇవ్వాలి అని ప్రెషర్ పెట్టలేదు. ఆ క్వాలిటీ మాకు చాలా నచ్చింది. ఈ వెన్యూ షార్ట్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? కాదు కదా, ఎవరైనా వెళ్ళి చూడాలి. మాకు హోటల్ వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తున్నారు, బట్ మన తరఫు నుంచి ఎవరైనా వెళ్ళి వాళ్ళ కళ్ళతోటి మనకి చూపించాలి. అలాగే నాకు కలీగ్ టర్న్ అవుట్ టు బి ఎ గుడ్ ఫ్రెండ్. వాళ్ళు హెల్ప్ చేశారు, ప్లస్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ హెల్ప్ చేశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు వెళ్ళి చూసి, వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళది కానప్పుడు ఇంకా ఎక్స్ట్రా కాషియస్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్ గైస్. మీ పేరు తీసుకుంటే మీకు నచ్చుతుందో లేదో అని పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు క్యాటరింగ్ గురించి మాట్లాడుకుందాం. పెళ్లి అనగానే హోటల్స్ కాకపోతే మా మామయ్యే క్యాటరింగ్ అని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఆయన మా ఫ్యామిలీ మెంబర్, ఫాలో అప్ చేయక్కర్లేదు అండ్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటారని. ఇక టేస్ట్ అంటే అస్సలు చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. హోటల్స్ లో పెట్టిన కాస్ట్ తో కంపేర్ చేస్తే సేమ్ బడ్జెట్ లో ఇంకా వైడ్ స్ప్రెడ్ ఫుడ్ వస్తుందని నమ్మకం. ఆయన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి క్యాటరింగ్ చేశారు కానీ అన్ఫార్చునేట్లీ కపుల్ ఆఫ్ కాల్స్ అయ్యాక కూడా మా మామయ్య క్యాటరింగ్ చేయలేను అని చెప్పారు. రీజన్ ఏంటి అంటే మేము అబ్రాడ్ నుండి వస్తున్నాం కాబట్టి ప్రెజెంటేషన్ లో మా ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటాయని ఆయన భయం. ఎంటైర్ జర్నీలో మేబీ ఆయన మళ్ళీ ఆలోచిస్తారు అని చాలా హోప్ పెట్టుకున్నాం, కానీ అది జరగలేదు. బట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ 2 days కి క్యాటరింగ్ తనే చేస్తాను అన్నారు. మేము 4 ఆప్షన్స్ షార్ట్ లిస్ట్ చేశాము. ఒకటి ఓన్ క్యాటరింగ్ బ్యాంక్వెట్ హాల్, అది స్ట్రైక్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఒక 2 స్టార్ హోటల్స్, అండ్ నెక్స్ట్ ఒక అవుట్డోర్ లేక్ సైడ్ వెన్యూ. మా ఫ్యామిలీలో చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుట్డోర్ లేక్ సైడ్ వెన్యూ. వావ్, అది కూడా హైదరాబాద్ లో. వావ్, సూపర్ ఎక్సైటెడ్. ఓపెన్ స్పేస్, గ్రీనరీ, ఫొటోస్ చాలా బాగుంటాయని అందరికీ అనిపించింది. కానీ మా హస్బెండ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశారు. సపోజ్ రెయిన్ పడితే ఏం చేస్తాము? ప్రతిసారి ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తూ వర్షం పడద్దు అని కోరుకుంటూ ఉంటారా? హైదరాబాద్ వెదర్ ఇప్పుడు అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. ప్లస్ వెదర్ ఎండగా ఉంటే పట్టు సారీస్ వేసుకుని మనం అండ్ గెస్ట్ అందరు ఇబ్బంది పడతారా అని. హ్మ్, చాలా డిస్కషన్స్ అయ్యాయి, కష్టంగా. కానీ నిజం ఒప్పుకోవాలి కదా, ఆయన చెప్పింది కరెక్టే. సో ఫైనలీ అవుట్డోర్ లేక్ సైడ్ వెన్యూని కూడా స్ట్రైక్ ఆఫ్ చేశాము. ఆల్రెడీ క్యాటరింగ్ లేదు, ఇప్పుడు అవుట్డోర్ వెన్యూ లేదు. సో ఇప్పుడు మాకు మిగిలింది 2 స్టార్ హోటల్స్. వెన్యూ కన్ఫర్మ్ అయింది. బై ద వే, మీలో కొందరికి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది, క్యాటరింగ్ చాలా మంది ఉన్నారు కదా బయట వాళ్ళు, వాళ్ళతో ఎందుకు చేయించుకోలేదు అని. కేటరింగ్ అన్నది అన్ఆర్గనైజ్ సెక్టర్, దానికి చాలా ఫాలోఅప్ కావాల్సి వస్తుంది. ఆ రిస్క్ మేం చేయదలుచుకోలేదు. డెఫినెట్ గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు, బట్ లోకల్లో లేం కనుక మాకు అది సెట్ కాదు. వెన్యూ కన్ఫర్మ్ అయ్యాక మేము ఎవరైతే ఈవెంట్ మేనేజర్ తో కనెక్షన్ లో ఉన్నామో వాళ్ళతోటి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాము. ఆవిడ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వెండర్స్ కోఆర్డినేషన్, డెకార్ తనే చేస్తారు, డీజే కోఆర్డినేషన్, సన్నాయి మేళం, 3 రోజుల పెళ్లి ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేయడం. నిజంగా చెప్పాలంటే తను మా లైఫ్ ని ఈజీ చేసింది. ప్యారలల్ గా మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో మేకప్ ఆర్టిస్ట్ ని షార్ట్ లిస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈవెంట్ మేనేజర్ కూడా కొన్ని నేమ్స్ సజెస్ట్ చేశారు. మేకప్ ఆర్టిస్ట్ కాస్ట్ చూసి షాక్ అయ్యాం. అసలు ఏంటి ప్రైజింగ్ అర్థమే కావట్లేదు, ఎక్కడికి వెళ్తుందో వెడ్డింగ్ ఇండస్ట్రీ అని ఇమాజిన్ చేయలేదు. సో మేము చూసింది ఏంటంటే వాళ్ళ వర్క్ ఎలా మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది, కాస్ట్, కాన్ఫిడెన్స్. ఫైనలీ ఈవెంట్ మేనేజర్ రెఫర్ చేసిన ఆ మేకప్ ఆర్టిస్ట్ నే ఫైనల్ చేశాము. ఆమె సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అంట. కాస్ట్ అయితే చాలా ఎక్కువ, కానీ ఇప్పుడు మార్కెట్ లో అదే నార్మల్ అయిపోయింది అనుకుంటా. మిగతా వాళ్ళు కూడా అంతే కోట్ చేశారు. సో నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ సెలెక్షన్. మేము ఇంపార్టెంట్ గా చూసింది ఏంటి అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ప్లస్ వాళ్ళ ప్రెజెన్స్ హైదరాబాద్ లో ఉందా లేదా, ఎక్కడ ఉంది అని. సో ఫ్యూచర్ లో కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది కనుక. మేము షార్ట్ లిస్ట్ చేసిన ఫోటోగ్రాఫర్ పోర్ట్ఫోలియోస్ చూస్తుంటే ఒక టీం రీసెంట్ గా మా కొలీగ్ పెళ్లి కవర్ చేశారు.
అని తెలిసింది. సో ఫీడ్బ్యాక్ ఈజీగా దొరికింది. దో వాళ్ళు మా లిస్ట్ లో సెకండ్ ఆప్షన్ అయినా వాళ్ళనే ఫైనల్ చేశాం. కాదు కాదు, ఫైనల్ చెయ్యాల్సి వచ్చింది. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఫోటోగ్రాఫర్ కి వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ డేట్ కి ఈవెంట్ ఉందని మన రిక్వెస్ట్ రిజెక్ట్ చేశారు. కొన్నిసార్లు అలా అయిపోతూ ఉంటాయి. సో ఇలా మాకు ఇంపార్టెంట్ వెండర్స్ జర్నీ కంప్లీట్ అయ్యింది. అన్ని పర్ఫెక్ట్ గా ఏం జరగలేదు. చాలా ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. టైం జోన్ డిఫరెన్స్ వల్ల నేను చాలా పొద్దున లెగిసి ఇండియాతో కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. ఈ జర్నీ ర్యాపప్ చేసే ముందర మొత్తం జర్నీలో మా ఇంట్లో ఎవరు డెసిషన్స్ తీసుకుంటారో అని అనుకుంటున్నారు? మా ఆయనదే కదా. అర్థమైందా మీకు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈవెంట్ మేనేజర్ సర్వీసెస్ వద్దు అన్నారు. అదే జరిగింది. అవుట్డోర్ లేక్ సైడ్ వద్దు అన్నారు. అదే జరిగింది. ఆ లాస్ట్ 2 హోటల్స్ లో కూడా తను అనుకున్నదే జరిగింది లేండి. ఫస్ట్ వెన్యూ సెలెక్షన్ స్టార్ట్ చేసినప్పుడే ఆ హోటల్ పేరు చెప్పారు. అలా మా మైండ్ ని ట్యూన్ చేశారో ఏమో. బట్ అంతా మన మంచికే. అందరూ నేనే డెసిషన్ మేకర్ అనుకుంటున్నారు అని నేను కూడా భ్రమలో ఉన్నాను. కానీ వెనక్కి తిరిగి చూస్తే అంతా ఆయన నడిపిస్తున్నారు, నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంతే. మీకు మా జర్నీ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. మరిన్ని పెళ్లి కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.